నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం ప్రజావాణి దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ ప్రజలందరూ వచ్చి సమస్యలు చెప్పుకోవాలని చెప్పేసి కూడా ప్రజావాణి నిర్వహించారు. ఇక్కడ ఒక వింత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యలు అయితే వెలిబుచ్చుకుంటున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం ఉంది ఇప్పుడు అధికారంలో, అయినా మా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఇది లేదు, ఎలాంటి ఉపయోగం లేదు, అందుకనే మా బాధలు చెప్పుకోవడానికి మేము ప్రజావానికి వస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనతో పాటు కాంగ్రెస్ కార్యకర్త ఒక అన్న అయితే ఉన్నారు. అన్నతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. మేడం నమస్తే. మీ పేరే? శివ మేడం నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ రహమత్ నగర్ డివిజన్ నుంచి వచ్చా. ఎస్పీఆర్ హిల్స్లో ఉంటాను నేను. ఏంటి సమస్య అండి మీది? నేను డివిజన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ని, మొన్నే ఎలక్ట్ అయినా. అంటే సమస్య అంటే మేడం, బస్తీని అభివృద్ధి పరచుకోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి, వాటికన్నా ఎక్కువ కార్యకర్తల సమస్యలు కూడా ఉన్నాయి ఆడ. ఇక మా బాధలు ఏంటంటే ఇంకా అది ఎవరితో చెప్పుకోవాలో ఏంటో మాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది లేదు. ఇప్పుడు మా డివిజన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి బిఫోర్ ఒక టీఆర్ఎస్ కార్పొరేటర్ని మా పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మేము దాదాపు ఒక్కొక్కళ్ళు మా కార్యకర్తలందరూ 20-30 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు పార్టీలో. నేను ఒక 14 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తున్నా పార్టీకి. అయితే ఈ కార్పొరేటర్, టీఆర్ఎస్ కార్పొరేటర్ని మాకు వితౌట్ ఇంటిమేషన్ మా పార్టీలో జాయిన్ చేసుకున్నారు. సరే పెద్దల నిర్ణయం, జాయిన్ చేసుకున్నారేమో అనుకుని కలిసి పనిచేసినాం. ఆ కార్పొరేటర్ ఏం చేసిండంటే ఆ టీఆర్ఎస్లోనే ఇంకా ఆయన అనుచరులు ఉంటారు కదా, కొంచెం చెంచాగిరి చేసేవాళ్ళు, వాళ్ళని మళ్ళీ తీసుకొని ఒక గ్రూప్గా రెడీ చేసి పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ దొక్కేసి వీళ్ళంతా ఒక గ్రూపు, అంటే టీఆర్ఎస్ నుంచి ఎవరైతే కాంగ్రెస్లో రీసెంట్గా జాయిన్ అవుతారో వాళ్ళంతా ఒక టీమ్గా రెడీ అవుతున్నారు. ఒక టీమ్గా రెడీ అయ్యి పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని హింసించినాం అనుకో, మనం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొట్లాడినాము, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కొట్లాడుతున్నాము, ఏంది మన బతుకులు అని చెప్పేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి కార్యకర్తలు. అట్లా బయటికి వెళ్ళిపోయారు అనుకో వీళ్ళ పెత్తనం చెలాయించవచ్చు. పార్టీ మారిన వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీలో వాళ్ళకు కూడా కొంత ప్రియారిటీ ఇవ్వాలి, వేరే వాళ్ళు అని చెప్పేసి కూడా వాళ్ళు కొన్ని ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మరి మీ కాంగ్రెస్ లో ఉన్న, ఇప్పుడు మీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు మరి మీ ముఖ్యమంత్రి మీలో ఉన్న కార్యకర్తల్ని పట్టించుకుంటలేడంటవా? ఆ రకంగా జరిగితే నేను ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదేమో. ఆ రకంగా కార్యకర్తలని సీఎం గారు వాస్తవానికి రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు సార్, దాన్ని సరిచేసే విధానంలో బిజీగా ఉండొచ్చు. కానీ ఆయన కింద ఉండే వర్గం అయితే ఉంటుంది కదా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు. మొన్న ఈ మధ్య అబ్జర్వర్లనని ఒక కమిటీని వేసిరు. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? సీఎం అంతా బిజీగా అయితే వీళ్ళు లేరు కదా. కనీసం వీళ్ళన్న కాన్స్టిట్యున్సీలు ఏం జరుగుతుంది, పాత వాళ్ళు ఏంది, అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి పదవులు వచ్చి ఇప్పటి వరకు మా డివిజన్లో పనిచేసిన వాళ్ళకి ఏ ఒక్క పదవి రాలేదు. ఇంకా అర్థం చేస్తారు, ఎవరికి రాలేదు. మొన్న యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నా అని ఈ వర్గం అంతా నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది. ఏ వర్గం? టీఆర్ఎస్ నుంచి వచ్చిన వర్గం ఉంది కదా, ఈ వర్గం అంతా నన్ను ఓడగొట్టేసి మన క్యాండిడేట్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు ఎందుకు సపరేట్ ఎందుకు చూస్తున్నారు? మీరు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరంతా ఇప్పుడు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు కదా. కలిసి ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉంటే మేము కలిసి పనిచేస్తుండే మేడం. వాళ్ళు ఒక తప్పుడు కేసు పెట్టి మా కార్యకర్తలందరినీ అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టి జైలు పాలు చేసిరు. వాళ్ళు జైలు పాలయ్యారు. వాళ్ళ కుటుంబం కోసం, దేనికోసం జైలుకు వెళ్ళని కార్యకర్తలు పార్టీ కోసము వాళ్ళు పెట్టిన తప్పుడు కేసు వల్ల జైలు పాలయ్యారు. దాదాపు ఒక 8 మంది కార్యకర్తలు. మీరేమో ఎలాంటి పథకాలు రావట్లేదు మాకు అని చెప్పేసి అంటున్నారు, కానీ బయట జరిగే ప్రచారం ఏంటంటే ప్రజలకు అందుతలేవు పథకాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకే వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. పథకాలు మాకు అవసరం లేదు, మా మాటలు నమ్మి పార్టీ కోటేసిన ప్రజలు ఉన్నారు చూడు, వాళ్ళకి ఇప్పిస్తే చాలు, మాకు ఇచ్చినట్టే. కనీసం ప్రజలకు ఇవ్వాలి. మేము మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్, ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ వస్తుంది, ఏం ముఖం పెట్టుకొని పోయి ఓటు అడగలం? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ఓటు అడిగిన తర్వాత ఇప్పటివరకు ఏ పని చేయలేము మేము అదే అంటున్నా. మేము ఆ ప్రజలకు ఏదన్నా పార్టీ ఇచ్చిన పథకం ఏదన్నా చేస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు అడ్డుపడుతున్నారు మా మీద. ఒక్క డివిజన్లోనే ఇట్లా ఉందనుకుందాం, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య కదా. కంటికి అయితే మా డివిజన్ పరిస్థితి కనబడుతుంది. సోషల్ మీడియాలో అక్కడిక్కడ మాత్రం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంది. భవిష్యత్తులో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరంన్నర పరిపాలన విఫలం చెందిందా? మరి విఫలం ఎందుకైంది? విఫలం కాలేదు, కానీ నేను అదే అంటున్నా, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు కాబట్టి ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా కొన్ని అమలు చేస్తున్నారు. వాటిని సక్సెస్ఫుల్గా ప్రజలకు అందుతున్నాయా లేదని చూసుకునే బాధ్యత
కార్యకర్తలకు ఉంటుంది. ఆ కార్యకర్తలకు ఏదైనా హోదానో పదవో ఏదో ఇచ్చి ఫ్రీగా వదిలేస్తే వాటిని వాళ్ళు చూసుకుంటారు. ఇట్లాంటి టీఆర్ఎస్ వాళ్ళని జాయిన్ చేసుకొని వాళ్ళు మాతోటి కొట్లాడుకుంటూ చేసుకుంటుంటే ఇంకా ప్రజలకు సర్వీస్ ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? కానీ ఇప్పుడు అధిష్టానం ఉంది, మంత్రులు ఉన్నారు. మొన్ననే మన నటరాజన్ మీనాక్షి గారు కూడా వచ్చారు. మరి ఏం చేస్తుంది మీ అధిష్టానం, ఏం చేస్తుంది? ఆవిడ వచ్చినాక కొంచెం మాకు ధైర్యం వచ్చింది కార్యకర్తలకైతే. మీకు న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. ఇప్పటి వరకు మేము ఆవిడ దృష్టికి తీసుకెళ్ళలేదు, కానీ ఆవిడ పద్ధతి ఆవిడ విధానం చూస్తుంటే మాత్రం కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉన్నది. మాకున్న చివరి ఆప్షన్ ఆవిడే. ఆవిడ దగ్గరికి చిన్నారెడ్డి సార్కి ఇచ్చినాం, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. మీనాక్షి నటరాజన్ గారు కనుక ఇందులో మాకు న్యాయం చేయకపోతే ఇంకా ఎవ్వరు చేయరు. రేవంత్ రెడ్డి గారు కూడా చేసే పరిస్థితి లేదు. ఇంకా అంటే ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఇప్పుడు మీ పార్టీ మీద మీకే నమ్మకం లేనట్టు కడుతున్నాయి కానీ నేను నమ్మకం లేదని అంటలేదు. చివరి ఆప్షన్ మాకు ఆవిడ ఉందంటున్నా. మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. కార్యకర్తలు మేము ఒకసారి కలుస్తాం, ఆవిడని కూడా కలిసి ఇక్కడ పరిస్థితులు తెలియజేస్తాం మేము. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు అనేది ఇంకా మా బాధను ఏంటో వాళ్ళకి చెప్పుకుంటాం. మేము పదవులు అడగట్లేదు, ఏం అడగలేదు. మేము ప్రజలకి కొన్ని హామీలు ఇచ్చినాం, ఓట్లు వేసుకున్నాం, వాళ్ళతోటి పార్టీకి ఓట్లు వేయించినాం. మేము వాటిని నెరవేర్చాలంటే ఇట్లాంటి కొంతమంది టీమ్స్ మమ్మల్ని అడ్డుకుంటున్నాయి. దానికి మీరే ఏ రకంగా సొల్యూషన్, మీరు వాళ్ళని పార్టీలకు జాయిన్ చేసేటప్పుడు పదవులు ఇస్తున్నారా? టీఆర్ఎస్ వాళ్ళకి ఏం హామీలు ఇచ్చి జాయిన్ చేసుకురు? కనీసం లోకల్ ఉన్న కార్యకర్తలు ఏళ్ల తరబడి పనిచేసిర్రు, వాళ్ళు కేసులు పెడితే జైలుకు పోయిర్రు, వాళ్ళ బెదిరింపులకు దాడులు తీసుకున్నారు, వాళ్ళు ఆర్థికంగా నష్టపోయారు. ఇట్లాంటి కార్యకర్తలను కనీసం పార్టీలో జాయిన్ చేసుకునే ముందు అడగాలన్నా మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అది ఏ నాయకునికైనా ఏ పార్టీలో అయినా సరే. కార్యకర్తలను కనుక్కోకుండా ఇష్టం వచ్చినట్టు జాయిన్ చేసుకుంటే ఇట్లనే ఉంటాయి, తోపులాటలు కొట్లాటలు ఇట్లనే ఉంటాయి. ఇప్పుడు అవతల పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ స్ట్రెంత్ చాలా తక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలతో పోల్చుకుంటే. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ప్రజలకు ఎందుకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అంటారు? నేను అదే అంటున్నా మేడం. ఇప్పుడు ప్రభుత్వము కొన్ని పథకాలని మంజూరు చేసింది అనుకో, వాటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే సంపూర్ణంగా సక్సెస్ అవుతుంది. అది ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలకే ఉంటుంది. లోకల్గా మమ్మల్ని నా పనులు చేయనీయట్లేదు ఇలా అని అంటున్నాం మేము. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు చేయనీయట్లేదు అంటే ఇప్పుడు వాళ్ళది ఏంటంటే, వాళ్ళ బాధ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి, ఏదో ఒకటి తొందరగా మసిబూసి మారేడుకాయ చేసి అధిష్టానానికి జర షో చేసినట్టు కనబడితే టికెట్ నెక్స్ట్ నేను వేసుకెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన. మాకు టికెట్లు అవి అవసరం లేదు. మాకు ఇప్పుడు మీలో మీకే కుమ్ములాటలు అవుతున్నాయి. మేము కొట్లాడట్లేదు, మాతో వాళ్ళే కొట్లాడుతున్నారు అనవసరంగా. మేము అదే అంటున్నాం, మేము కొట్లాడితే వేరే రకంగా ఉంటుంది, కానీ అధిష్టానానికి తెలియదా? మరి తెలుసు, తెలిసి కూడా సైలెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న నాయకులు అందరి దృష్టిలో ఉన్నది. మరి వాళ్ళు అదే ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అర్థం కావట్లేదు. అది ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు మరి వాళ్ళకు కూడా తెలుసు, మేము ఎన్నేళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాం అనేది వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు. కనీసం కూర్చోబెట్టి పిలిచి మాట్లాడినా సరే బాగుంటుండే కదా. మేము అట్లా కూడా 2-3 సార్లు చర్చలకు వెళ్ళినాం, రాలేదు వాళ్ళు రాలేదు, ఎటువంటి చర్చలకు రాలేదు వాళ్ళు. మేము అట్లా కూడా మేము కొట్లాడినాము, 10 ఏళ్ళు టీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా కొట్లాడినాము, వాళ్ళతో కేసులు వేసినా కొట్లాడినాము, జైలుకు పోయినా కొట్లాడినాము, అన్నీ చేస్తున్నాం మేము. ఇప్పుడు మా పార్టీ అధికారం ఉన్నాక కూడా మేము కొట్లాడాలా? మేము సర్వీస్ చేయాలి. ఇప్పుడు మాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తే సర్వీస్ చేస్తాం. మేము సర్వీస్ చేయలేదనుకో ప్రజలు ఓట్లు ఇయ్యరు, మన పార్టీ కష్టమవుతుంది. అర్థం చేసుకోవాలి అది అధిష్టానం.